ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాబోయే గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ స్పష్టం. ప్రమాదవశాత్తు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. జంగారెడ్డిగూడెం రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతి. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా శిక్షణ ఇస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాముడు స్పష్టం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గోదావరి పుష్కరాలు 2027పై మొదటి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎంవి రమణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే గోదావరి పుష్కరాల నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. దీంతో వివిధ శాఖల అధికారులతో మొదటి సమాయత్త సమావేశాన్ని నిర్వహించామన్నారు. పుష్కరాలకు సంబంధించి డివిజన్లో చేయవలసిన పనులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. తద్వారా నిధులు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య గతం కంటే ఈసారి 3 రెట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలను అనుసరిస్తూ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2027 సంవత్సరము జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు కూడా మనకి ఈ గోదావరి పుష్కరాలకి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మనం ఇప్పటి నుంచే ప్రిపేర్నెస్ అన్నమాట. ఈ రోడ్స్ కానీ, ఈ ఘాట్స్ అన్ని, ఈ టూరిజం వాళ్ళ నుంచి ఈ టూరిజం సర్క్యూట్ ప్లాన్ ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఆ టూరిజం సర్క్యూట్ దీంట్లో కూడా ఎన్ని రకాల టూర్ ప్లాన్స్ పెడుతున్నారు, ఇట్లా ఈ విషయాలన్నీ చర్చించుకోవడానికి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా డివిజన్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ టైం 2015లో పుష్కరాలకి ఇప్పటికీ వాళ్ళు ఏమైనా పెంచుకునే ఉన్నా, ఈ ఘాట్స్ కానీ రోడ్స్ ఇవి కానీ పెంచే ఉంటే అవి, లేదా అవి సరిపోతుంది అనుకున్నవి సేమ్ అదే ప్లాన్లో వెళ్ళే కొన్ని డిపార్ట్మెంట్స్, ఈ రకంగా మేమందరం చర్చించుకున్నాము. ప్రిలిమినరీ అన్నమాట ఇది. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి మనము ఇప్పుడు గవర్నమెంట్కి ఇవ్వటం జరుగుతుంది. దాని ప్రకారమే వాళ్ళు మనకి ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం నెమ్మది ఒక్కొక్క పని కూడా మనం నెక్స్ట్ టైం నుంచి టేకప్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ లో మాత్రం ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ చేసుకున్న ఎస్టిమేషన్స్ అవి ఇచ్చారు. ఇవి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరుగుతుంది. పోలవరం 35, కుక్కునూరు 3, వేలేర్పాడు 5, మొత్తం 43 ఘాట్స్. ఇప్పటికి అంచనా 15 లక్షల మంది లాస్ట్ 2015లో రావడం జరిగింది. 15 లక్షల మంది వరకు. ఇప్పుడు ఎస్టిమేషన్ అనేది ఇంకా అంచనాలు ఆ స్టేజ్ వరకు రాలేదు. గోదావరి పుష్కరాలు ప్రిపరేటరీ మీటింగ్ 2027కి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆర్డీఓ గారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది జంగారెడ్డిగూడెంలో. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్కి ముఖ్యమైనది ఏంటంటే, మా ఎస్పీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, ప్రతాప్ శివకిషోర్ గారు చెప్పిన ప్రకారం ఎస్టిమేటెడ్గా దీంట్లో ఒక 50 లక్షల మంది సుమారుగా దేశవ్యాప్తంగా వచ్చే జనాభా ఈ 12 రోజుల్లో వస్తారనేది ఒక అభిప్రాయం. వాళ్ళ యాత్రికులకు సంబంధించి యాత్రికులకు ఎలాంటి కూడా అభ్యంతరాలు జరగకోకుండా, అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకి కనెక్టివిటీ, రోడ్లు పెరిగినాయి, టూరిజం పట్ల దైవభక్తి కూడా ప్రజల్లో పెరిగింది కాబట్టి దాదాపు 3 రెట్లు ప్రజలు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా భద్రతకు సంబంధించి పుష్కరాలకు వచ్చే యాత్రికుల భద్రతకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు జరగకోకుండా, ప్రమాదాలు జరగకోకుండా కాపాడటానికి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ని, సీసీ కెమెరాస్ని, లేకపోతే బోట్స్ని, లైవ్ జాకెట్స్ వేసుకుని బోట్స్ ఆ క్రమం తప్పుకోకుండా
దాన్ని నిరభ్యంతరంగా ఆ 12 రోజుల పాటు కూడా చక్కగా ఎట్లాంటి 24 అవర్స్ 24/7 కూడా అక్కడ కరెక్ట్గా ఉండేలాగా అందరూ స్టాఫ్ కూడా 3 షిఫ్ట్ల ప్రకారం జరిగేలాగా ఆ ఏర్పాట్లు చేస్తూ ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లలో ఎలాంటిది కూడా ఇబ్బంది జరగకుండా ఉండడం అనేది గవర్నమెంట్ లక్ష్యం కాబట్టి, దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం కాబట్టి దీంట్లో ఏం జరిగినా కానీ ప్రభుత్వం మీద ఆ మచ్చ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి కావాల్సిన ఏర్పాట్లని చేయడం జరుగుతుంది. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనడానికి తమ నియోజకవర్గంలో వైద్యానికి అందించిన సుమారు 6 కోట్ల రూపాయల విలువ గల ఎల్ఓసీలు సీఎంఆర్ఎఫ్ నిధులే నిదర్శనమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు కాలిన గాయాలతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ సెంటర్లో చేరి చికిత్స పొందుతున్న పూణెం గ్రీష్మత అనే బాలికను ఎమ్మెల్యే పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ చెవల నాగేంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలికకు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా కాలిన గాయాలతో త్రినేత్ర ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయిన కొమరం శివనాగును పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా గిరిజన గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ముఖ్యంగా కాలిన గాయాలతో బాధపడుతున్న కొమరం శివనాగు అనే బాలుడికి పూణెం గ్రీష్మత అనే బాలికకు త్రినేత్ర ఆసుపత్రి ద్వారా వైద్యం అందిందన్నారు. తమ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించిన త్రినేత్ర ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం డాక్టర్ చెవల నాగేంద్రబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అందించిన ప్రోత్సాహంతోనే ఈ చిన్నారులకు వైద్యం చేయగలిగామని తెలిపారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల నాయకులు శీలం వెంకటేశ్వరరావు, రామకృష్ణ, కోనకుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఏజెన్సీ ప్రాంతానికి జంగారెడ్డిగూడెం హాస్పిటల్స్లో ఉన్నటువంటి అనేక ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించబడుతున్నాయి. ఎందుకంటే ఏలూరు, విజయవాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ హాస్పిటల్ని స్థాపించినటువంటి నాగేంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా గిరిజనుల గుడిలో ఉన్నటువంటి ఇదైతే కొమరం శివనాగు అనేటువంటి వ్యక్తి కాలిపోయి అతనికి పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి బాగుంది. ఇతనికి సర్జరీ చేసి ఇతన్ని పూర్తిగా నయం చేసినటువంటి పరిస్థితి. ఇలాగుండేటువంటి నాగశివ ఇతనికి ఇక్కడ ఈ హాస్పిటల్స్లో ప్రకాశం సారథి గారి సారథ్యంలో ఆపరేషన్ చేసి పూర్తిగా కోలుకునేటువంటి కార్యక్రమం చేసాం. అలాగే మన ప్రభుత్వం నుంచి సుమారు 1,70,000 రూపాయలు ఎల్ఓసి ఇవ్వటం జరిగింది. అలాగే మరొక పాప పూణెం గ్రీష్మిత, ఈ అమ్మాయి కూడా మంటల్లో కాలటం జరిగింది. చలి మంటల్లో బట్టలు కాలి ఈ విధంగా చాలా సీరియస్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ హాస్పిటల్స్లో జాయిన్ చేసిన వెంటనే చాలా వరకు రికవరీ అవ్వటం జరిగింది. ఆ అమ్మాయికి కూడా ఈరోజు పాపకు కూడా 2 లక్షల రూపాయలు ఎల్ఓసి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈ త్రినేత్ర మల్టీ స్పెషల్ హాస్పిటల్లో కూడా ఏదైతే నిరుపేదలకి తమ వంతుగా నాగేంద్రబాబు గారు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ముందుగా వారికి మన కూటమి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఈరోజు ప్రత్యేకించి మన పోలవరం నియోజకవర్గంలో సుమారు ఎల్ఓసీలు సుమారు 55 లక్షల రూపాయలు మన ఎన్డీఏ కూటమి తరపున ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు అలాగే అనేక మంది పేద ప్రజలకి ఎల్ఓసీల రూపంలో కానీ లేకపోతే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ రూపంలో కానీ మన ఎన్డీఏ కూటమి సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఈ రోజు వరకు ఇవ్వటం జరిగింది. ఇలాగా త్వరితగతిన ఏదైతే నిరుపేదలకు అందించేటువంటి వైద్య సంబంధించి ఈరోజు ఇమీడియట్లీగా 15-20 రోజుల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఎల్ఓసీలు కానీ రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ గ్రీష్మ అనే పాప 6 సంవత్సరాలు సడన్ గా చలిమంటలో పడి కాలిపోయిన తర్వాత ఇమీడియట్ గా తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక స్తోమత కూడా అట్టి పరిస్థితుల్లో ఈ ఇబ్బందులు ఉంటే వెంటనే వాళ్ళు ఎమ్మెల్యే గారిని స్పందించి ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ చేస్తే డాక్టర్ గారు మీకు నేను చేసి పెడతాను
గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏ విధంగా ప్రాబ్లం లేకుండా చూస్తాను, మీకు ట్రీట్మెంట్ ముందే స్టార్ట్ చేయమని చెప్పి వెంటనే స్టార్ట్ చేసామండి. ఈ యాక్చువల్గా బర్న్స్ కూడా ఏంటంటే 3rd degree బర్న్స్ అంటామండి. ఇప్పుడు మనకి పేషెంట్కి మన గ్రాఫ్టింగ్ కోసం మనం విజయవాడ పంపిస్తున్నాం సార్. ఈ బేబీ నాగరాజ్ అని చెప్పి ఈ బాబు సార్, మొత్తం ఫేస్ అంతా కాలిపోయి వచ్చారు. ఈ బేబీ కూడా కొల్లాజన్ అలాంటి చేసి ఫైనల్గా ఒక 20 days తర్వాత మనం డిశ్చార్జ్ చేయగలిగింది. ఈ రోజు మన ముందు హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉన్నాడండి. యాక్చువల్గా ఇది నన్ను నమ్మి మన పేరెంట్స్ కూడా నా మీద మంచి ఇది ఉంచినందుకు నేను సంతోషంగా వాళ్ళకి ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. యాక్చువల్గా ఈ పేషెంట్స్ ఇద్దరికి ఆర్థిక పరంగా అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా నా సామాజిక వర్గంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి నాయకుడిగా దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా గుర్తింపు పొందారని జెడ్పీటీసీ పోల్నాడి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాధారంగా మిత్రమండలి సభ్యుడు బాదరాల నరేష్ నాయుడు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగానే పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు రావూరి కృష్ణ, మద్దాల ప్రసాద్, దాకారపు కృష్ణలతో కలిసి జెడ్పీటీసీ బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ కులం మతం అనే భేదం లేకుండా పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన నేత వంగవీటి రంగా అని అన్నారు. ఆయన మరణం ప్రజానీకానికి తీరని లోటని పేర్కొన్నారు. రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా రంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరపడం అభినందనీయమన్నారు. అనంతరం కాపు యువత నాయకుల బాదరాల నరేష్ నాయుడు మాట్లాడుతూ వంగవీటి రంగా ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆయన కుమారుడు వంగవీటి రాధా ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వలవల తాతాజీ, గట్టారి వాసు, నాయకులు మేకా ఈశ్వరయ్య, వగ్వాల పుల్లారావు, శీలం కృష్ణరాజు, శంకు ప్రభాకర్, చింతల నాని, మువ్వా అభిరామ్, ఉక్కుర్తి సీతారాం, రాఘవరాజు ఆదివిష్ణు, పారేపల్లి నరేష్, గణిత ఆనందప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని పురస్కరించుకుని మన జంగారెడ్డిగూడెం పట్టణంలో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా అందరిని ఆహ్వానిస్తున్న ముందు నరేష్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగా గారి జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం అంతేనే ఉంది అందరికీ. ఎందువల్లంటే ఆయన చేసింది శాసనసభ్యులుగా 3 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలు బతికామనేది ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాలు మనం మంచిగా జీవించామనేది మన ముఖ్యం. ఎందువల్లంటే ఆయన 3 years శాసనసభ్యుడు చేసి ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన విగ్రహం లేని గ్రామం అంటూ లేని విధంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఈ అప్లాన్ ప్రాంతంలో రంగా గారు చచ్చిపోయిన వెంటనే ఈ విగ్రహం స్థాపించడం జరిగింది. ఇంచుమించుగా స్టేట్లో పెట్టిన మొదటి 2-3 విగ్రహాల్లో ఇదే విగ్రహం అవుతుంది. ఎందువల్లంటే రంగా గారు ఈ ప్రాంతంలో, నేను చిన్నపిల్లడు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కృష్ణమూర్తి గారు ఎలక్షన్ అనుకుంటా, అప్పుడు ఇక్కడ పర్యటించడం జరిగింది. ఆ టైంలో ఆయన ఇక్కడ మార్క్ వేసుకున్నారు ఈ ప్రాంతంలో. అటువంటి మహనీయుల యొక్క వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం చేసుకుంటాం వల్ల వారికి భావితరాల వరకు ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా అవుతుంది. మరి ఆయన గురించి రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఎంతో ప్రజాసేవలు చేసి మరి అనుకోని పరిస్థితుల్లో మరి ఆయన మరణించడం జరిగింది. 37 సంవత్సరాల నుంచి వర్ధంతి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవడం జరుగుతుంది. మరి ఈయన పేదలపాటి పెన్నిది. మరి ఇలాంటి నాయకుడు ఈవేళ లేకపోతాం మన రాష్ట్రానికి ఎంతో దురదృష్టకరం. మరి ఆయనకి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈరోజు స్వర్గీయ వంగవీటి రంగా గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఈ లక్ష్మీరాయ్ సెంటర్లో రంగా గారి వర్ధంతి జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. కాకపోతే రంగా గారిని ఒక కులానికి కాకుండా అన్ని కులాలకి అవకాశం ఇచ్చి అందరినీ జాయిన్ చేసుకుని రాధా రంగమిత్ర మండలి వారు ఒక కమిటీ వేసి ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి అలాగే జయంతి కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరుపుకోవాలని మన నరేష్ ఆధ్వర్యంలో మరి రేపు అందరూ సహకారంతో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో నరేష్ నాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజున నాయకులందరూ కూడా ఆయనకు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. సరిగ్గా 37 సంవత్సరాల క్రితం ఇదే రోజున పేదవాడి ఇంటి పట్టా కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి, జనంలోంచి పుట్టిన నాయకుడు, బానిస సంఖ్యలు తెలియవు, బాధ్యతాయుతమైన పోరాటం తప్ప. అలాంటి విశేష జనాదరణ కలిగినటువంటి ప్రజానాయకుడు, ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధనలో భాగంగా మేమందరం కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి నివాళుల సందర్భంగా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే రాధాబాబు గారు ఏ పిలుపు ఇచ్చినా సరే
రంగా గారి ఆశయ సాధన కోసం మేము నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా శిక్షణ ఇస్తున్నామని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి రాముడు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ రాముడు మీడియాతో మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఇస్తున్న తర్ఫీదును వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయన్నారు. దీనికి సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణం మండల పరిధిలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 2150 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలోని ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా శిక్షణనిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా విజయకేతనం పుస్తకాలను కూడా అందజేశామన్నారు. ఈ ఏడాది 10వ తరగతిలో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ విద్యా సంవత్సరంలో మొత్తం విద్యార్థులు 6873 మంది మరి విద్యను అభ్యసిస్తున్నట్లయితే మరి 10వ తరగతికి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 887 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పరీక్షకి హాజరు కాబోతున్నారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల నుంచి కూడా 1238 మంది పైబడి విద్యార్థులు పరీక్షకి హాజరు కాబోతున్నారండి. వరుస మొత్తం 21,550 విద్యార్థులు మరి ఈ విద్యా సంవత్సరంలో 10th క్లాస్ని పరీక్ష రాయబోతున్నారు. పబ్లిక్ పరీక్షలకి సంబంధించి అన్ని విధాలుగాను సన్నద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 5వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుద్ది. దానికి గాను ప్రభుత్వ పాఠశాలలో 100 డేస్ ప్రోగ్రామ్ కూడా నిర్వహణ జరుగుతూ ఉంది. అది దానికి పిల్లలకి ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి గాను విజయకేతనం అనే పుస్తకాన్ని కూడా ప్రత్యేకంగా తయారు చేసి మన జిల్లా పరిధిలో అంటే జిల్లా పరిషత్ గ్రాంట్స్ సౌజన్యంతో మరి తయారు చేయించి ప్రతి పిల్లవాడికి గవర్నమెంట్లో చదువుతున్న వెస్ట్ గోదావరికి సంబంధించి అందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. కనీసం అంటే పిల్లవాడు పాస్ అవ్వడానికి అనువుగా ఉండేటట్టుగాను అవి మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరంలో చక్కటి ఫలితాలు సాధిస్తారనే నమ్మకంతో కూడా మేము ఉన్నామండి. అలాగే 100 డేస్ ప్రోగ్రామ్ కూడా మరి 10th క్లాస్కి సంబంధించి మరి మార్చి 16వ తారీఖు వచ్చే నాటికి 100 డేస్ క్యాల్కులేట్ చేసుకొని దానికి అనుగుణంగా రోజువారీ ఏ ప్రశ్నలు చదవాలి అనేది కూడా మరి టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి మా ఉపాధ్యాయులు కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా స్లిప్ టెస్టులు కండక్ట్ చేస్తూ ఉన్నారండి. మరి దీనివల్ల మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థులు కూడా మరి రాబో కాలంలో వచ్చేటప్పటికి మరింతగాను మరి అనేక రకాలైన యాక్టివిటీస్ని పాఠశాలలో నిర్వహిస్తున్నారు కాబట్టి వాటన్నిటిని మీరు అందిపుచ్చుకొని యాక్టివేట్ అవ్వాలని ప్రతి ఒక్కరిని సూచిస్తూ జంగారెడ్డిగూడెం మండలంలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి అనుసంధానం చేసే రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలోని అక్కంపేట నుంచి శ్రీనివాసవరం రహదారి నిర్మాణానికి శుక్రవారం జెడ్పీటీసీ బాబ్జీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సంక్రాంతి నాటికి మండలంలోని గ్రామాలను అనుసంధానం చేసే రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. దీని ప్రకారమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నిధులు కూడా తీసుకొచ్చామన్నారు. త్వరలోనే కేతవరం, తిరుమలాపురం, అమ్మపాలెం, వేగవరం గ్రామాల రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇంకా తాడువాయి, చిన్నవారిగూడెం రోడ్డును నిర్మిస్తే మండలంలోని అన్ని రోడ్లు అభివృద్ధి చేసినట్టేనన్నారు. రోడ్ల సమస్య కూటమి ప్రభుత్వంలో తీరిందని జెడ్పీటీసీ బాబ్జీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అక్కంపేట సర్పంచ్ పారేపల్లి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే సంక్రాంతికి మన ఈ ప్రాంతంలో రోడ్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళికని దాన్ని శాసనసభ్యులు చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా హర్షించదగ్గ విషయం. అందువల్ల ఏంటంటే మనం ఈ రోడ్స్ సమస్య ఈ ప్రభుత్వంలో మనం చక్కగా తీర్చుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు మన 2000 కోట్లు తీసుకురావడం జరిగింది. దానిలో మన మండలంలో కేతవరం రోడ్డు, తిరుమలాపురం రోడ్డు, అదేవిధంగా అమ్మపాలెం రోడ్డు ఒకటి, వేగవరం, మైసూరు 4 రోడ్లు శాంక్షన్స్ వచ్చినాయి. అవి కూడా త్వరలో మన ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు.
ఇంకా మ్యాక్సిమం ఒక చిన్నవరగూడ రోడ్డు ఒకటి వేస్తే తాడువే నుంచి మన మండలంలో మ్యాక్సిమం విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ కంప్లీట్ అయినట్టు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ పంగిడి రోడ్ వేసారు, చక్రదాత రోడ్ పడింది, లక్వాన్ రోడ్ కూడా అయిపోయింది. ఈ విధంగా మ్యాక్సిమం రహదారులు అనేవి ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సరాల కాలంలో చక్కగా వేశారు. దానికి ప్రత్యేకంగా ఏంటంటే ఈ మండలంలో చాలా ఇబ్బంది పడాము విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ, అవన్నీ క్లియర్ చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల రాజీ పడకూడదని, ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్లాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయం నుంచి జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేరరహిత వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయాలన్నారు. దీనికోసం రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించవద్దన్నారు. పాత నేరస్తుల మరలా నేరాల బాట పట్టకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ నేరస్తుల గుండెల్లో భయం పుట్టించేలా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్లో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హబీబ్ బాషా, ఐటీ కోర్ ఇన్ఛార్జి నరేంద్ర, ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల చెనవెంకన్న వారి ధనుర్మాసోత్సవం చూపర్లకు నేత్రపరమైంది. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామివారి తిరువీధి సేవను భక్తులు కనులారా తిలకించి తరించారు.
అశ్వాలు గజలక్ష్మి ముందు నడుస్తుంటే తొలక వాహనంపై కొలువు తీరిన స్వామివారు ఉభయ దేవేరులు కలిసి క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామి అమ్మవార్ల వాహనం క్షేత్ర పురవీధులకు బయలుదేరింది. తిరువీధి సేవ అనంతరం మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హారతులు సమర్పించారు. సమాజంలో రెడీ ఇండియా మినిస్ట్రీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాముడుకుంట ప్రాంతంలో రెడీ ఇండియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 250 మంది పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జట్టి గురునాథరావు మాట్లాడుతూ క్రైస్తవులకు అతి ముఖ్యమైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పేదలకు రగ్గులు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమం చేసిన రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ మనోహర్ జేమ్స్ను అభినందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గుప్తా, నాయకులు గూడపాటి రాధాకృష్ణ, నీరుకూరి కిషోర్, షేక్ రఫీ, పఠాన్ అరీఫ్, కిరణ్, స్థానిక సంఘ కాపరి రెవరెండ్ జోసఫ్ చిక్కాల తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత, ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర, శివ హారతులను నిర్వహించారు. ఆలయ అర్చకులు కాశీ పండిట్ బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ గర్భగుడిలో అమ్మవారికి అలంకారాలు చేయడానికి కావలసిన 2 స్టాండ్లు, ఒక పొడుగు బల్ల, ఒక నిచ్చెనను తమ్మినేడి శ్రీనివాస్, వెంకట నీలిమ దంపతులు సమర్పించారన్నారు. అమ్మవారి వెండి చీర తయారీకి మల్లెమడుగుల అన్నపూర్ణ 7,502 రూపాయలు, బంగారు లావప్రసాద్, లక్ష్మీ దంపతులు 5,116 రూపాయలు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రాబోయే గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ స్పష్టం. ప్రమాదవశాత్తు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. జంగారెడ్డిగూడెం రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతి. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా శిక్షణ ఇస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాముడు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.